ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రే వాచ్మ్యాన్. సార్ వచ్చేస్తున్నాను. సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పెప్సీ కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కోలా తాగమని. నువ్వు బానే. ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంత. నన్నా కాదు, వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా సార్. పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు. కూర్చో. ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా. ఇవన్నీ నాకా? మనకి. అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినాను. మంచినీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మరి అన్నం? అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో, నువ్వు కూడా భోంచేసేయ్. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే. నీకు త్వరగా పెళ్ళవ్వాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కుతున్నట్టున్నారు. గేట్ది. అది ఫోనే. తింటమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. కదలకుండా అలాగే నిలబడి ఉన్నాడు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకోకాలు ఇచ్చినా కూడా తాగడం లేదు సార్. అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు? హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట? బాగా వస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. కరెక్టే. నమస్తే సార్. వాచ్మెన్ ఏంటి? నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా అని తను పడుకోమన్నాను సార్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలనే? చెచ్చే, నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసేయడం లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని 2 లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్. మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓరి శివ, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇదెప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివ, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా. నువ్వు జ్ఞాపకం చేయలేదేట్రా? ఎక్కడుంది సార్?
ఏడుందిరా హనుమంతుడి ముందు కుప్పు కత్తిరేస్తావరా నువ్వు? ఈ అమ్మ, అగో, రేయ్, అగో, తప్పుడు పనులు చేసి అమ్మ నడుస్తావేట్రా? రేయ్, రేయ్, నిన్ను, ఎదవ. చూసినారంట్రా వీడికి ఏరే చోట్ల వెళ్ళి ఆడపిల్లల పక్కన కూకుంటూ పోరాడు. ఇది ఎంత ముదురు ఎంత ముదురు ఎంత ముదురు ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా? ఆ బల్ల మీద పెట్టినాడు చూడు. మీరు అటు చూడండి సార్. ఎటుమి అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? దాయ్ 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 దా దా. చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మగారాణి గారికి అప్పుడే తెల్లారింది, ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎరగనట్టు కూకుంటారేంట్రా? చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకో కూకోమి. ఎరా ఏట్లా దానొక్క సొత్తున్నావు? కళ్ళు పొడిసేయగలను. నేను నిన్న చెప్పిన లెక్క ఇంటికాడ చూసుకొచ్చినారా లేదా? A+B² నేను రాసేస్తాను అనుకున్నారేటి? నేను రాయను కదా, మీ చేత చెప్పిస్తా. చెప్పి ఏటి బక్కపరా ఎవరు వెళ్తున్నారేటి? పిఠాపురం. ఇక్కడ నుంచి పిఠాపురం ఎన్ని మైళ్ళు? 12 మైళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి? అక్కడ చెప్తారు. అడుగుతాను గాని మా అమ్మ స్నానం చేస్తుంటే తడికిలో చూసామంట. ఇది కొత్త బస్ స్టాండ్ కాదు, ఓడలు రేవు. దానికి అదే ఛార్జ్. మర్యాద కాదు, మర్యాద కాదు. రేయ్ రేయ్ నన్ను నన్ను కొట్టే నాకు తెలుసు నువ్వు నర్మై వదలా వదలు వదలరా. తీసుకోండి చూస్తాను. ఆ అమ్మాయి విషయంలో కూడా మనం ఫెయిల్ అయ్యాం. వాళ్ళకి లైన్ క్లియర్ అయింది. గులాబ్ జామ్ లాంటి పోరీల్ని డ్రీమ్స్ ఫ్యాక్టరీ కలిపి పాల్ చేసాం. మనం పోటీలోంచి డ్రాప్ అయ్యాం. ఆ 2 బాల్స్ వాళ్ళ కోర్టులోనే ఉన్నాయి. ఇక నెట్ ప్రాక్టీస్ మామూలుగా ఉండదు. ఎడా పెడ వాయించేస్తారు. నోరు మూయరా. అసలు ఆ డ్రీమ్ ఫ్యాక్టరీ గాళ్ళంటేనే ఆ పోర్లకి కాక్రోచ్లు చూసినంత అసహ్యం. పైగా పోర్లు మోడర్న్ గా ఉన్న బ్యాక్గ్రౌండ్ సాంస్క్రిట్. అంత తేలిగ్గా పడతారు. అంతేకాదు, రేపు 12 గంటలకు వాళ్ళిద్దరు మదన్ ఎక్కడా పవన్ ఎక్కడా అంటూ కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్లు వెతుకుతారు. పెద్ద మెల్ గిబ్స్ అని, వీడు పెద్ద ట్రామ్ కూజర్ అని, మదన్ ఎక్కడా పవన్ ఎక్కడా అని ఆ పోరీలు మీ చుట్టూ తిరుగుతారా? మీరు నిజంగా గడ్డాలు మీసాలు షేవ్ చేసుకునే వాళ్ళైతే, ఆఫ్టర్ షేవ్ డియోడ్రెంట్ వాడే వాళ్ళైతే బెట్ కట్టండి రా.
లేకపోతే అన్ని ఫ్రెంచ్ వాడేవాళ్ళు అనుకుంటాం. అన్నో ఎంత మాట అన్నాడన్నా. యానీ ఫ్రెంచ్ అంటే ఏంట్రా? లేడీసు అవాంఛిత రోమాలు తొలగించుకునేదన్నా. బెట్టు కట్టి మన పరువు కాపాడన్నా. బెట్ అంటే చెప్పండిరా. ఏయ్, బెట్ అంటే లెంపలేసుకోవడం, గుంజీలు తీయడం, పార్టీలు, సినిమాలు లాంటివి కాదు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలి. అయితే ఓకే, బట్ వన్ కండిషన్. మనలో ఎవరు ఓడినా మా అన్న చేతిలోనే తన్నులు తినాలి. అలాగైతేనే ఒప్పుకుంటాం. డన్ డన్. అన్నా, నువ్వు వాళ్ళని ఎప్పటి నుంచో కొట్టాలనుకున్నావు కదన్నా. ఇదే సూపర్ ఛాన్స్. వాళ్ళు నీ చేతిలో ఓడిపోవటం ఖాయం. వాళ్ళని నువ్వు పీకుతుంటే మేము బీర్లు పీకుతాం. అను, మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. వచ్చిన పంచుడు జెమిని పాట పెట్టు. అదేం పాటరా? అదే వెంకీ జెమిని. చెడుగుడు జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి వలపుల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 కబడ్డీ కబడ్డీ ఇలాంటి రావడానికి చట్టం లేదా? జమిని 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 ఓ మాట ఓ బాణం చూడు. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను నువ్వు గెంతుతావా? నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే, అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే ఓకే, హౌస్ఫుల్. అరే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకలే సినిమా కదా, దాని అమ్మ మొగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా తొక్కలు వేసిపోతే లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50mm 50 years బ్యాక్ కట్టింది. ఇవన్నీ నీకు అవసరం? హాఫ్ టికెట్ షో టైం అయిపోతుంది, నువ్వు డబ్బులు కట్టండి. మార్వాడు కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన ఆలం సినిమా చూపిస్తానంటాడు. ఓన్లేరా సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా, సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకి ఇద్దరు, అవసరం అయితే ముగ్గురు, పర్లే అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు, వితౌట్ బ్రేక్ వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట.
ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదే థియేటర్ రా బాబు. ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను, ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు వేస్తారు. సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయమండ్రి కోటమూరు రోడ్ లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో బిజినెస్ బాగా పెరిగి రాయమండ్రి సగం కొనేస్తాను. చూసుకొని బాగా చూసుకోండి. రే వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమన్నా ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి ఇదిగో ఆ చెట్టు కింద చూసారా, ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఒరే సుందరం, మా వాడికి నీ వంట భలేగా నచ్చినట్టుంది. ఎప్పుడు వీధులు పట్టుకు తిరిగేవాడా? ఇప్పుడు వంటగది వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తాగుడు కూడా మానేసాడుగా, అందుకే వాగుడు కూడా తగ్గిపోయింది. అంతా వీడి తలగానమ్మా. వీడు నాకు కావాల్సిన సమకూరుస్తున్నాడు. ఇక్కడ నేను ఇల్లు పెట్టేందుకు వెళ్తాను. కాంతం, ఓ నిజం చెప్పమంటావా? చెప్పు. అసలు వీడు వంటవాడు కాదు. అయ్యో అలా అంటారు ఏమిటండి? అదేరా, నువ్వు మాలో ఒకటి అయిపోయావు కదరా. అమ్మగారు పుట్టినట్టుందండి. ఏమైందిరా? ఏమిట్రా ఏమైంది? అబ్బే ఏం కాదండి, కడుపులో కళ్ళు కూడా తిరుగుతున్నాయండి. చుట్టలేనా కలుస్తున్నావా? లేదండి, డాక్టర్ అయినా పిలిపించండి. ఇంతటి దానికి డాక్టర్ ఎందుకులేమ్మా, కాసేపు అయితే అదే తగ్గిపోతుంది కదా. పిలుస్తా, తప్పుతుందా? మెల్లగా ఇలా కూర్చోం గారు. పర్వాలేదు కూర్చోరా, కాసేపు ఉంటే డాక్టర్ వచ్చేస్తాడు. దీనికి ఇంత కంగారు ఎందుకులేమ్మా, కాస్త అల్లంలో బెల్లం వేసుకుని అయితే అదే తగ్గిపోద్ది. ఎక్కడ నా పేషెంట్ ఎక్కడ? వాంతులు చేసుకున్నది మీరేనా? చిచ్చి, ఈ వయసులో నాకు వాంతులేమిటి? ఇదిగో వీడికి. ఓహో, మగవాంతులు అన్నమాట. బాబు చెక్ చేస్తా, ఒకసారి అలా పడుకో. అమ్మో నేను పడుకొని వచ్చింది నాకు ఈ మాయదారి జబ్బు. సరే ఇలా కూడా చెక్ చేస్తా. వాడికి అసలు చక్కలకి గుండెల్లో పెట్టద్దు, ఇంకెక్కడైనా పెట్టు. అలాగే పెడతా. బ్యాక్ ఓకే, కొంచెం కేసు అర్థమైపోయింది. ఏంటండి? గర్భవంతుడు. గర్భవంతుడు ఏంటి జాంబవంతుడులాగా? ఇదే విడ్డూరం అండి. ఇందులో విడ్డూరం ఉందమ్మా. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, ఆడవాళ్ళకి మీసాలు వస్తాయని, మగవాళ్ళకి కడుపులు వస్తాయని. నా డయాగ్నోస్ మీద మీకు నమ్మకం లేకపోతే పొట్ట కోసి పిండాన్ని బయటికి తీసి చూపిస్తా. బాబు, ఇది నా 1999 కేసు. పడితే పిండానికి గండం. నా మాట విను, నేను డాక్టర్గా నేను చేసిన సక్సెస్. ఎంత మోసం! ఆడపిల్ల అంటే కోడి పిల్లలాగా నీ కోడలి పిల్ల. నేను ఎప్పుడో చెప్పాను, నాకు పెళ్లి చేయకపోతే దేనిలో దాన్ని లేపుకుని వచ్చేస్తానని. ఎంత నాటకం ఆడేవరా? తప్పే ఉంది నాన్న. 100 అబద్ధాలు పెళ్లి చేయమన్నారు, నేను ఒకే ఒక అబద్ధం ఆడి మీకు మంచి కోడలు తీసుకొచ్చాను. రేపు మాకు పుట్టబోయే బిడ్డకి మీ ఇద్దరు కలిసి పాడుదురు గాని జోల పాట. డెలివరీకి నన్నే పిలుస్తారు కదా. ఆ పని ఇది కాదు, ఇప్పుడు వెళ్ళు, బారసారికి పిలుస్తాం. ఓకేనే. వసమయ్య గారు ఆంజనేయ సహకారం ఇచ్చాడు, నా కూతురు నాకు దొరికింది. అయ్యా అమ్మా సుందరి, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఎక్కడెక్కడ వెతికానమ్మా. ఏమిటి, ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలియటం ఏంటండి, సాక్షాత్తు నా కన్న కూతురు. ఇప్పుడు నీ కూతురు కాదు, మరి నా కోళ్ళు. సరే సమయానికి వచ్చావు కానీ రే, నువ్వు మీ మామయ్య దండం పెట్టు. తప్పకుండా. నువ్వు మీ మామయ్య దండం పెట్టు. మరి నాకు దండం పెట్టరా? నీకు మనవడు దండం పెడతాడే. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్.
థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి అలా ఏ ఏ ఎస్ ఎస్ డి డి అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి ఈ వయసులో మీ నాన్న టైప్ కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేయాలా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి? ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు వదిలే పొట్టి, కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. I too love. Hi. What is this? I dismiss both of you. Why? Why dismiss you? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. దయచేయండి. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో కమా సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవడే కాదండి, ప్రేమైన సైన్స్ లో డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికో మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేకపోతున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి. కొత్త మామగారు నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో ఎందుకులే.